హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మై. సో దీనికి సంబంధించిన షార్ట్ మీ అందరు చూసేసి ఉంటారు, షార్ట్ వీడియోని. ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా ఏ విధంగా కుట్టాను, ఏ విధంగా డిజైన్ చేశాను అనేది మాత్రం చూపిస్తాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. వీలైతే ఇదొక పార్ట్, కటింగ్ ఒక పార్ట్, స్టిచ్చింగ్ ఒక పార్ట్ చెప్తాను. లేదు అంటే ఇదే వీడియోలో చెప్పేస్తాను రెండు కూడా. ఈ ఫ్యాబ్రిక్ అయితే సెమీ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. కస్టమర్ నాకు డైయింగ్ చేపించి అండ్ ఇలా వర్క్ అయితే చేపించి పంపించారనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే టోటల్ 2 మీటర్స్ అండి. ఈ ఏ లైన్ కుర్తీకి 2 మీటర్స్ కానీ 2.5 మీటర్ కానీ సరిపోతుంది. మనకి కొంచెం ఫ్లేర్ ఎక్కువ కావాలి అంటే 3 మీటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను యూజ్ చేసే లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్. ఇది కూడా 2 మీటర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. లైనింగ్ అయితే శారీ ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అండ్ షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ నెక్ ఏమో నేను జస్ట్ స్క్వేర్ నెక్ పెట్టేసిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ యాజ్ యూజువల్గా 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి నేను ఎలాంటి మెజర్మెంట్ ఏమీ లేకుండా జస్ట్ ఇలా సర్కిల్ అయితే గీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. అప్పర్ బస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన దానికి ఏమి యాడ్ చేయకుండా ఎలా వచ్చిందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8.5 వచ్చింది అనమాట. 34ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఆ 8.5కి మార్కింగ్ తీసుకొని మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో షోల్డర్ దగ్గర నుంచి 13 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. 13 ఇంచెస్ అనమాట ఇది. అదేంటి అంటే మనకి కరెక్ట్గా వెయిస్ట్ వచ్చేది అక్కడే అన్నమాట. ఓకేనా? సో 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని వెయిస్ట్ అరౌండ్ ఎంతో చూసుకోవాలి. వెయిస్ట్ అరౌండ్ వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. 30ని 4 భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకొని మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. అర్థమైంది కదా అండి? యాక్చువల్గా 30ని 4 భాగాలుగా డివైడ్ చేసి 7.5 వస్తుంది. 7.5కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెడతానమాట. మీరు టక్స్ పెట్టుకునే పని అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన దాన్ని మార్కింగ్ చేసేసుకోండి. ఈ లైనింగ్ వచ్చేసి లెంత్ నాకు 40 ఇంచెస్ ఉందన్నమాట. యాక్చువల్గా అయితే నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా లెంత్ కావాల్సి వచ్చింది. లాస్ట్కి కుట్టేసిన తర్వాత చూసుకున్నాను. సో నేను 40 ఇంచెస్, నాకు 40 ఇంచెస్ తక్కువైంది కాబట్టి మీరు 44 ఇంచెస్ అలా తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ పన్న ఎంతైతే వచ్చిందో అంత పన్న పెట్టేసుకోండి, బాగుంటుంది. నాకు పన్న కూడా తక్కువైందనే చెప్పాలి. అంటే 2 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి పన్న తక్కువైంది. మేబీ 2.5 అలా తీసుకుంటే సరిపోయి ఉండేదేమో. మీరు 2.5 తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. సో వీడియోలో ఏ విధంగా అయితే చూస్తున్నామో మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కలిపేసుకుంటూ ఈ విధంగా ఒక కుర్తీలాగా మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. అలా డ్రా చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తున్నాను. అది ఎలా కట్ చేస్తున్నాను అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే నెక్ ఆర్మ్ హోల్ ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పైన కనిపిస్తుంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ని, దాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒక 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కిందకి 10 ఇంచెస్, ఈ విధంగా ఇక్కడికి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ కట్ చేసేస్తానమాట. అర్థమైంది కదా? అది ఎందుకో మీకు రాను అర్థమవుతుంది. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, ఫస్ట్ అదన్నమాట. దానికి ఈ విధంగా ఆర్మ్ హోల్, నెక్ మొత్తానికి ఈ విధంగా గ్లూ వేసి మళ్ళీ నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదా అండి, 10 ఇంచెస్ గ్యాప్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని స్టిక్ చేసేసాను అనమాట. అంటే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ ఫినిషింగ్ కోసం అనమాట. దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్కి సెకండ్ కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా గ్లూ వేసి ఆర్మ్ హోల్ నెక్కి ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత దాని మీద స్టిచ్చెస్ వేసి లోపలికి టర్న్ చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ గ్లూ అయితే డ్రై అయిపోయిందండి. ఇప్పుడు
ఆ ఆమ్ హోల్ నుంచి ఈ ఆమ్ హోల్ వరకు నెక్ని కవర్ చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకోవాలన్నమాట. ఆమ్ హోల్ దగ్గర నుంచి నెక్ని కవర్ చేస్తూ షోల్డర్ని కవర్ చేస్తూ మొత్తం కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ ఆమ్ హోల్ వరకు ఎండ్ చేసేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా అండి, ఆమ్ హోల్ దగ్గర నెక్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. నెక్ మీద డబల్ కుట్టు వేస్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుందాము. ఆమ్ హోల్ దగ్గర అండ్ నెక్ మధ్యలో అండ్ ఆ చివరి ఆమ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ ఉంటాయి కదా మనకి, కర్వ్ వచ్చిన దగ్గర అండ్ కార్నర్స్ వచ్చిన దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. స్క్వేర్ నెక్ కాబట్టి 2 కట్స్ ఇచ్చుకోవాలి, ఆ కార్నర్కి ఈ కార్నర్కి. అండ్ ఆమ్ హోల్కి వచ్చేసరికి ఆమ్ హోల్ దగ్గర కర్వ్ వచ్చింది కాబట్టి ఆ కర్వ్ వచ్చిన దగ్గర ఒక 3-4 కట్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా. ఈ విధంగా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత 2 ఆమ్ హోల్స్కి అండ్ మీరు లోపల చూస్తున్నట్లయితే ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంటుంది కదా, అంటే 10 ఇంచెస్కి కట్ చేసాం కదా, అక్కడ ఎడ్జెస్ ఉంది కదా, ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ వేసి ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి లోపలికి. ఓకేనా, ఈ విధంగా టర్న్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎందుకు 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కట్ చేశాను అని చెప్పేసి. మామూలుగా దీనికి క్యాన్వాస్ పేపర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. నేను క్యాన్వాస్ పేపర్ వేయలేదన్నమాట, నేను నార్మల్గా ఈ విధంగా ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, అలా టర్న్ చేసుకున్న తర్వాత పైన ఎడ్జెస్కి ఇంకొకసారి కుట్టు లాగేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా కుట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నీట్గా వచ్చేసింది కదా, షోల్డర్తో సహా చాలా నీట్గా వచ్చేసింది. సో అర్థమైంది కదా అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఎలా రెడీ చేసుకున్నాను సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా, అది కూడా అలాగే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా లోపల ఫ్యాబ్రిక్, అది స్టేబుల్గా ఉండడానికి అటొక కుట్టు ఇటొక కుట్టు లాగేస్తున్నాను అనమాట. అండ్ నేను లైనింగ్ని కట్ చేస్తున్నప్పుడే ఆ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసాను. కాకపోతే ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఎందుకంటే మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. అర్థమైందా? ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నెక్ లైన్ అనేది గీస్తున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టేస్తున్నాను, ఒకటే విడ్త్లో ఒకటే లెంత్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు షోల్డర్ గమనించినట్లయితే 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. షోల్డర్ చూడండి 3 ఇంచెస్ అనమాట ఇది. సో ఇలా మార్కింగ్ చేసేసుకొని నేనైతే నార్మల్ రౌండ్ షేప్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అర్థమైంది కదా అండి, నెక్ డీప్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్. ఓకే, అలా మార్కింగ్ చేసిన దాని ప్రకారం రౌండ్గా డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసిన దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా అండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అలా నెక్ కట్ చేసేసిన తర్వాత ఈ నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను డివైడ్ చేయలేదన్నమాట, అలాగే జాయింట్లోనే ఉంది. అర్థమైంది కదా, నేను షోల్డర్ దగ్గర కట్ ఇవ్వలేదు, అలాగే ఉందన్నమాట. సో దట్ ఏమవుతుందంటే మనం నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో రౌండ్గా ఎలాంటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేయకుండా వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి దాన్నే డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసేస్తున్నాను అనమాట. అది నెక్ అండి, మనం రౌండ్ నెక్ అనేది కట్ చేసాం కదా, ఆ రౌండ్ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసుకుంటున్నాను. చాలా లైట్గా డబల్ ఫోల్డ్ అనేది వేసాను అనమాట. ఎక్కువ వేస్తే మంచిగా ఉండదు, మళ్ళీ ఫినిషింగ్ అనేది పోతుంది కాబట్టి చాలా లైట్గా థిన్గా అనేది డబల్ ఫోల్డింగ్ వేసి రౌండ్ నెక్కి రౌండ్గా ఫోల్డ్ చేసేసి కుట్టేసేసాను అనమాట. సో అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట లుక్. ఇది అంతే ఇక, అంటే మనం లైనింగ్ ఒక డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డ్రెస్ అనుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ మోడల్ అనేది అదే విధంగా వస్తుంది. ఓకేనా,
అండ్ ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకున్నాం కదా అండి. యాక్చువల్గా జాయిన్ చేసేది మీకు చూపించలేదు, రెడీ చేసుకోవాలని మాత్రం మీకు చెప్పాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి అని చెప్పాను. రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేసుకున్నాను అనమాట. అర్థమైంది కదా, క్లియర్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ రౌండ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇక్కడ నెక్ మీరు గమనిస్తున్నట్లయితే లోపల సైడ్కి 1 ఇంచ్ లోపలికి ఉంది. షోల్డర్ దగ్గర మీరు గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లోపలికి ఉందన్నమాట. ఆ విధంగా లోపలికి పెట్టి షోల్డర్ దగ్గర ఒక కుట్టు లాగేసేయాలన్నమాట. అంటే ఫిక్స్గా ఉండడానికి, మనం కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఉండడానికి ఆ షోల్డర్కి ఒక కుట్టు, ఈ షోల్డర్కి ఒక కుట్టు సరిగ్గా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి సెట్ అయ్యేలాగా చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట. అలా షోల్డర్కి కుట్టేసిన తర్వాత ఆర్మ్ హోల్ కూడా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపేసుకొని కుట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపేసుకొని కుట్టేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అలా జాయిన్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడే మనకి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వేస్ట్ దగ్గర హిప్ దగ్గర మనం జాయిన్ చేయడానికి ట్రై చేస్తే ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. అలా జరిగిపోకుండా ఉండాలి అంటే మీరు ఫ్లోర్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మీరు గ్లూ వేసి అంటించుకోండి. ఓకేనా, నేనైతే గ్లూ వేసి అంటించిన తర్వాత ఈ విధంగా ఇట్లా కుట్టేసేసాను అనమాట, జాయిన్ చేసేసాను. ఓకే, మీరు కూడా అలా చేస్తే మంచిగా వస్తుందని నా ఒపీనియన్. ఇక్కడి వరకు అర్థమైంది కదా అండి. నెక్ దగ్గర ఒక కుట్టు లాగేసాము, షోల్డర్ దగ్గర, అండ్ ఆర్మ్ హోల్ కలిపి కుట్టేసుకున్నాము. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్లూ వేసి అంటించుకొని కుట్టేసుకున్నాం, జాయిన్ చేసేసుకున్నాం. అలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అటు సైడ్ ఇటు సైడు, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం కట్ చేసేసుకోవాలి. కింద సైడ్ మాత్రం కట్ చేయకూడదు, మనకి ఎలా కనిపిస్తుందో ట్రాన్స్పరెంట్గా అలాగే ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు లెంత్ తక్కువైంది, అది లాస్ట్ నేను జాయిన్ చేశాను, అది వేరే విషయం. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు షోల్డర్ దగ్గర ఒక కుట్టు అయితే లాగేస్తున్నాను అనమాట. జస్ట్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా రావడానికి. ఈ షోల్డర్కి ఆ షోల్డర్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కుట్టు లాగేసేసుకోవాలి. దాని తర్వాత ఆర్మ్ హోల్ కూడా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదక్క, అది ఏంటి అని అడుగుతారా. మీరు కావాలి అంటే మీరు దాన్ని అలాగే పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మీరు కట్ చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే పెట్టేశాను. అలాగే పెట్టి నాకు హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ దానికే మెయిన్ ఫ్యాబ్రిక్కే అటాచ్ చేశాను అనమాట. మీరు వద్దు అనుకుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే షోల్డర్ దగ్గర కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చి కొంచెం కొత్త ప్యాటర్న్ లాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా మీకు షార్ట్ వీడియోలో కనిపించట్లేదు సామాన్యంగా, అది నేను చాలా ట్రై చేశాను దాన్ని షో చేయడానికి, బట్ మీకు కనిపించలేదు అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మీరు చూస్తున్నట్లయితే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, అది కూడా ఓన్లీ షోల్డర్ దగ్గర. ఓకే, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మీరు దాన్ని కట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే అలాగే పెట్టేసుకొని హ్యాండ్ దానికి జాయిన్ చేసేయచ్చు. ఓకేనా, బెటర్ మీరు కట్ చేసుకోవడమే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ ఉండడానికి. అదేవిధంగా ఈ సైడ్లు కూడా పట్టేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా 13 ఇంచెస్ దగ్గర, షోల్డర్ ఉంది కదా అక్కడి నుంచి కిందకి 13 ఇంచెస్ ఆర్ 14 ఇంచెస్, 13 ఇంచెస్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు, 14 ఇంచెస్ దగ్గర అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 14 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇటు సైడ్ ఎలా మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా అటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ మార్కింగ్ చేసిన దాని ప్రకారం ఒక 6 ఇంచెస్కి లైన్ గీసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఆ మార్కింగ్ చేశాను కదా అక్కడ కరెక్ట్గా 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా మీరు చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవడమే, ఇందులో కాంప్లికేషన్స్ ఏమీ లేవు. మార్కింగ్ చేశాను కదా, దానికి అటువైపు 3 ఇంచెస్, దానికి ఇటువైపు 3 ఇంచెస్ పెట్టుకోండి, 6 ఇంచెస్ అయిపోతుంది. ఓకే, క్లియర్. సో ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ టక్స్ వస్తాయి అన్నమాట. ఓకే, టక్స్ ఎలా లాగాలో అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నార్మల్గా మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే లాగేస్తామో దీనికి కూడా అదే విధంగా లాగుతాము, బట్
కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కూడా చూపిస్తానండి. ముందైతే బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టుకోవడానికి నేను డోరీస్ అనేటివి రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో, అంటే పర్టికులర్గా ఒక దగ్గర మార్కింగ్ చేశాను కదా, అది మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కరెక్ట్గా ఈ విధంగా డోరీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ సైడ్ అనమాట, లోపల సైడ్ కాదండి, ఇది మెయిన్ సైడ్. ఇది అర్థమవుతుంది కదా, ఇది మెయిన్ సైడ్. డోరీ ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం పెట్టేసుకొని ఇప్పుడు లోపల వైపు మనం టక్ లాక్కోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వీడియోలో ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా లోపల వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టక్ లాక్కోవాలి. ఆ లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్లు లాగేసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా కాదండి, కొంచెం కర్వ్ రావాలన్నమాట. డోరీ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం లోపలికి అండ్ అటు సైడ్ ఇటు సైడ్ స్టార్టింగ్ ఎండ్ వచ్చేసి కొంచెం బయటికి, అంటే మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. స్ట్రైట్గా రాకూడదు, టక్ అనేది కొంచెం బెండ్ అయినట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది కుట్టేసినప్పుడు. సో కొంచెం అటు ఇటు అనిపించినా కూడా మళ్ళీ ఇంకోసారి దాన్ని సరి చేసుకోవచ్చు, దాని మీదనే ఇంకొక కుట్టు లాగేసేయండి, సరిపోతుంది. సో ఇటువైపు ఏ విధంగా అయితే టక్ అయితే లాగేసాము, సేమ్ ఇంకో వైపు కూడా అదే విధంగా టక్ పెట్టేసుకోవాలి, డోరీ పెట్టేసుకొని. సో ఇంతటితో టక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత చేయాల్సిన విషయం ఏంటి అంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడు మన ఫిట్టింగ్ తగ్గట్టు కుట్లు లాగేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి ఆర్మ్ హోల్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో. ఈ విధంగా టేప్ పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి కింద వరకు ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని కరెక్ట్గా 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి నేను చెప్తాను చూడండి. వేస్ట్ దగ్గర మనం ఆల్రెడీ కర్వ్ ఇచ్చి కట్ చేసాం కదా అండి, అక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్, ఈ విధంగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. 2 ఇంచెస్ పెట్టుకోండి. అప్పుడు మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. కరెక్ట్గా 15 వచ్చింది అనుకోండి, కరెక్ట్గా అదే ఆ మార్కింగ్ దాని ప్రకారం కుట్టయితే లాగేసుకోండి. కొంచెం అటు ఇటు వచ్చింది అనుకోండి, మీరే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆ మార్కింగ్ని లోపలికి జరుపుకోవడమో లేకపోతే బయటికి జరుపుకోవడమో మీరే చూసుకొని చేసేసుకోవడమే, ఓకేనా. ఎందుకంటే కటింగ్లో అటు ఇటు అయినా కూడా మనం ఇక్కడ సరి చేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఆ కుట్టు కూడా కొంచెం వేస్ట్ దగ్గర నుంచి ఎండ్ ఇచ్చేసేసుకోవాలండి, కింద వరకు లాగకూడదు. హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ హోల్ కూడా కుట్టేసుకొని ఈ విధంగా అండ్ వేస్ట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ ఇచ్చుకుంటూ బయటికి లాగేసేయాలన్నమాట, ఓకేనా. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఒక 3 minutes ఆఫ్ వీడియో చేశానన్నమాట హ్యాండ్స్ కోసం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేసాయండి. ఇంతటి వరకు నేను చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే దయచేసి లైక్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బ్యూటిఫుల్ అవుట్ఫిట్, అంటే పింక్ జార్జెట్ శారీతో చేశాను కదా, అదైతే వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియోలో. వెయిట్ చేసేసేయండి. అంతటి వరకు బాయ్ బాయ్.